హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే చంద్రకాంత్ పటేల్. నేను మటన్ కర్రీ వండుతున్నాను. ఏ విధంగా మన ఫంక్షన్లలో గుమగుమ నోరించే మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఒకసారి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా అయితే మటన్ను మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక 50 కేజీల వరకు మటన్ ఉడకడానికి ఒక గంజు పెట్టుకుని అందులో నూనె, అదేవిధంగా అల్లం, వెల్లుల్లి, ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని ఈ విధంగా బాగా దాన్ని కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత ఆ అల్లం వెల్లుల్లికి కింద అడుగు అంటకుండా కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే నాకు కావాల్సినటువంటి 50 కిలోల మటన్ ఉందో దానికంటే ముందు ఈ అల్లం వెల్లుల్లి ఒల్లిలో మన పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మటన్ తీసుకొచ్చి ఇందులో వేయాలి. నేనైతే 50 కిలోల మటన్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ 20 కిలోలు, ఇంకొక 20 కిలోలు, ఇంకొక 10 కిలోల మటన్ తీసుకొచ్చి ఇందులో వేయడం జరుగుతున్నది. ఇందులో మటన్ వేసిన తర్వాత ఏదైతే మనకు అక్కడ ఫ్రెష్గా మామూలు మటన్ కొడుతున్నారు, నేను తీసుకొచ్చి ఇక్కడ మటన్ వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ మొత్తం కలిసిపోతుంది. మటన్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఏదైతే అక్కడ మంట పెడుతున్నామో మంచి మంట పెట్టిన తర్వాత ఈ విధంగా మొత్తము ఆ మటన్ అనేది ఈ విధంగా కలిసి వస్తుంది. కలిసి వచ్చిన తర్వాత ఆ మటన్కు ఒక రంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది, గోధుమ రంగు. ఆ తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటకుండా మంచి మంట పెట్టుకొని ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. కలిసిన తర్వాత ఈ విధంగా అయితే మిత్రులారా ఒక 1/2 అవర్ మంచిగా ఈ విధంగా కలుపుతూ దాన్ని ఒక 1/2 అవర్ వరకు ఇదే విధంగా మటన్ను ఉడకబెడుతూ ఉండాలి. ఏదైతే మటన్లో ఉన్నటువంటి వాటర్ ఉంటాయో ఆ వాటర్ వల్ల ఈ విధంగా ఆ మటన్ ఉడుకుతూ ఉంటుంది. దాదాపు ఒక 1/2 అవర్ తర్వాత ఆ మూత తీసి మళ్ళీ దాన్ని చూసి ఒకసారి కలుపుతూ అంటకుండా కింద దాన్ని కలిపిన తర్వాత ఏదైతే మటన్ వాటర్ ఉంటాయో ఆ చిక్కగా మటన్ మొత్తము ఒక రుచికరమైనటువంటి నీళ్ళను అక్కడ విడుదల చేస్తుంది. ఏదైతే మటన్ నీళ్ళు మీద వస్తాయో వచ్చిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళా మంట ఎక్కువ పెట్టుకొని మనకు కావాల్సినటువంటి ఏదైతే దానికి మటన్ ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక చల్లటి నీళ్ళలో ఈ మటన్ ముక్కలను వేసి ఈ విధంగా మనకు ఆ చేతుకు మంట కాకుండా అంటే చురుకులు తలగకుండా ఈ విధంగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడైతే మటన్ ఒక 50% వరకు ఉడికింది, మీరు చూస్తున్నారు ఇక్కడ ముక్కలు. అయితే 50% తర్వాత ఉడికిన తర్వాత మంచిగా ఇప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిసేపు మనము ఇంకా అంటకుండా ఒక 2-3 ఈ ఏదైతే గిన్నెల వాటర్ ఉంటుందో అది వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనకు సరిపోయే మనం ఒక 50 కేజీ మటన్ అనుకుంటే దాంట్లో ఒక 2 కేజీ కారం వేసుకోవాలి. ఆ తర్వాత కారం 2 కేజీ వేసుకుంటే దానికి మనకు సరిపోయే విధంగా 1 కేజీ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అయితే ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఆ మటన్ను బాగా కలుపుతూ మళ్ళీ ఒక 20 నిమిషాల పాటు ఆ కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి మంచిగా కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మంచిగా మంట పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఆ మటన్ని మనం చూసినట్టయితే ఈ విధంగా గుమగుమలాడే మటన్ నోరుకి మంచి నీళ్ళు వచ్చే విధంగా ఈ విధంగా అబ్బా ముక్కలు తినాలరా నాయన అన్నట్టు ఈ విధంగా మటన్ అయితే ఉడుకుతుంది. ఒకసారి మరి వీళ్ళు తింటున్నారు, వీళ్ళు ఏమంటారు చూద్దాం. నిక్కల పైన ఓకేనా. కోలాపురి మటన్ తినిపించడం జరిగింది. రైస్లో ఉంటుంది. అయితే ఇక్కడ వీడియో తీయడానికి అయితే మన శంకరన్న వచ్చేసిండు. శంకరన్న వీడియో తీసిన తర్వాత రుచి ఏ విధంగా ఉండి టెస్ట్ ఏ విధంగా తిరిగి